ఈ నా కొడుకుని మొన్న 20 రోజులు బట్టి చేస్తున్నారు కాపు ఆడండి ఇదిగో గొంతులో ఎవరు ఫోన్ చేసి ఎందుకు వచ్చారు తీసుకుని వచ్చారా ఇంతమందిలో ఎవరి కోసం వచ్చారా ఏదుందో మా అందరూ ఆడవాళ్ళు తిరగాలి ఉంటాం నువ్వు రేట్ ఆగో పోలీసు వచ్చినా చెప్పు చెప్పు ప్రియుడి మోజులో పడి ఆస్తి కోసం ఏకంగా సొంత అత్త మామనే చంపాలనుకుంది ఓ కోడలు. కానీ గ్రామస్తుల అప్రమత్తంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. ఆ ప్రియుడేమో ఏయ్ నేనెవరినో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ రెచ్చిపోయాడు. ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. నీటిగా కాపలా పెట్టి ఇంటి మీద పడుకున్నా రోజు వస్తాను ఏడే పడుకుంటున్నా అదే అంటే నేను 7 నుంచి 6 నుంచి పడుకున్నా రైతు ఇక వివరాల్లోకి వెళితే మమత అనే మహిళ భర్త 5 ఏళ్ల క్రిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తన కొడుకుతో అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. అయినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా పంచాయతీ పెట్టినందుకు అత్త మామలపై కోపం పెంచుకుంది. ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తామామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు కొబ్బరికాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుప్రక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే ప్రయత్నం చేయగా గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. అసలు కొత్తదే అది నాకు పెట్టి అంతే ఫోటో తీసుకొని ఫోటో దాచి పెట్టుకుంటామో ఏదో అదే వస్తుందిలే కానీ అసలు ఎందుకు వచ్చింది అడగండి. ఆ సమయంలోనే నేనెవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారక్కడికి వచ్చారు. కానీ అరెస్టుకి ఆలోచించారు. దీంతో అతన్ని అరెస్టు చేయాలంటూ పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరికి హనుమంతరావు ఫోన్లోని ఫోటోలు, ఇతర వివరాలు ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ గొంతులో లేడీస్ మొత్తం వచ్చి మాట్లాడతారు వాళ్ళతో. ఎందుకు వస్తుందో కంప్లైంట్ కంప్లైంట్ కదన్నా. ఇప్పుడు మీరు రాకముందు కట్టేసి కొడితే మీరు వస్తే ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఆగమన్నారు, నేను ఏం చెప్పాను అన్నాడు అక్కడ ఆగన్నా అన్న. వాళ్ళతో మాట్లాడకపోతే సరిపోద్దా? చెప్పండి అయ్యా. నువ్వు ఆగ ఒక నిమిషం, నువ్వు ఆగమ్మా ఒక నిమిషం ఆగు. ఇంత మంచి అనుభవం ఆడపిల్ల గురించి మాట్లాడదు ఇంతేనా సార్? మా గొంతులోకి వచ్చింది, మాకు అనేది తెలియదు. మేము పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్ గా. మేము చూసి పిల్లగాళ్ళు కూర్చుంటా కత్తి ఉంది చేతిలో, మేము పట్టితే తీసుకోమాట. మేము రావాలి కదా స్టేషన్ తీసుకొని. ముందు రండి. లెక్క చేయకుండా చెప్తా పట్టింది నన్ను పెళ్లి చేసుకుంటున్నాను. అది కూడా ఫోన్ చేసి ఎవరు చేయట్లేదు ఇక్కడ. ఎవరు వాళ్ళతో సంబంధం లేదు సార్. వాళ్ళతో సంబంధం మీతో సంబంధం లేదు. అయితే తమ కోడల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆ అత్త మామ చెప్తున్నారు. ఎప్పటికైనా ఆమె మమ్మల్ని చంపేస్తుందని అంటున్నారు. పోలీసులే తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మేము పండుకున్నాం బిల్లలేసుకొని కొద్దిగా మత్తుగా పండిన తర్వాత గేట్ కాడికి వచ్చి కొట్టారు. ఎవరే గేటు పడుతున్నారని నా భార్యని లేపాను. నా భార్య లేచింది. లేచిన తర్వాత చూసాకే కత్తిను ఒక కర్ర ఇద్దరు వచ్చారు. అవి నల్ల కవర్ తగిలించుకున్నాడు ముఖానికి, నల్ల ప్యాంటు ఇది వేసుకుని వచ్చింది. ఇక ఆ వంతున మేము బయటకు వచ్చి కేకలు పెట్టాలకే పరారయ్యారు. ఈ జనం అంతా లేచి వచ్చారు. ఇది ఒకసారి చెప్పాం, అమ్మ ఇది మనకు తగదు, అంతకు ఇష్టం ఉంటే తండ్రిని పిలిచి ఒకసారి చెప్పాం, వద్దమ్మా ఇదని, నువ్వు పో, ఆ మనవాడిని మేము చూసుకుంటాం అని చెప్పాం. నువ్వు నాకేమన్నా ఎత్తన్నావా చేస్తున్నావా, నేను ఎట్ట బతకాలా, నేను మాట మాట్లాడింది అయ్యా అంతమంది జనంలో. నేను ఉంచుకుంటున్నా ఏం చేసుకుంటున్నా అని 100 మంది జనంలో ఆ మాట కూడా చెప్పింది. అది చెల్లులో కూడా పడదయ్యా. నాకు ప్రాణగానం ఉంది, నన్ను ఎప్పుడు వేస్తారో నాకు తెలియదు. ఆ పిల్లగాని లేకపోతే ఇవాళ నా బతికేమైపోయేది. ఎందుకంటే నేను మంచిది కాదమ్మా అని చెప్పాం. చెప్పినదికి నా మీద కోపం మీద మాతోటి మాట్లాడలేదు నా కొడుకు, నా మనవడిని మాట్లాడలేదు, మాతోటి మాట్లాడదు. నా మీద మట్టుకు ఒక 4 రోజులు బట్టి మంచి కేర్లెస్గా ఉంది. ఎప్పుడు వేస్తుందో నాకే తెలియదని నాకు భయం వేస్తుంది. 20 రోజుల కింద ఒకసారి మీదకి వస్తే ఆయన నాడు ఈయన అందరు పెద్దగా నేను వేయలేకపోయా కేకలు. 20 రోజుల కింద ఒకసారి జరిగింది. ఇలా కత్తి తీసుకొని వచ్చి ఇవాళ నాకు వచ్చిందేమో దయ్యం. ఆ కత్తి తీసుకొచ్చిండు. మునుపు కర్ర గిర్ర ఏం లేదు, ఉట్టికినే వచ్చిండు. వచ్చి మేము మేలుగుతోటి ఉన్న వాళ్ళు ఏమన్నా నాకు గేటు కొట్టిండు. అబ్బాయి పేరు ఏం పేరు? కరిస్వామి కొడుకు ఈతను. వీడికి పిల్లలు లేరు, ఇంకా పెళ్ళే చేసుకోలే. అతని పేరేదో హనుమంతరావు. తండ్రి లేడు, చనిపోయాడు అతను. తండ్రి కూడా ఎక్కడ సంబంధం పెట్టుకుంది. వచ్చి మా కత్తి తీసుకొని వచ్చి ఇసిరేసేళ్ళకే కేకలు పెట్టేళ్ళకే మా పిల్లగాళ్ళు వచ్చారు. ఆ బజారు పిల్లగాళ్ళు అందరూ వచ్చి పట్టుకున్నారు. మాకు పోలీసు వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని మాకు రక్షణ కల్పించారు. మీ కోడల పేరు ఏం పేరు? మా కోడల పేరు మమత. అది కానీ మా కొడుకు పేరు సత్యనారాయణ. అక్కడ సంబంధం పెట్టుకుంది, ఏం పెట్టుకుంది. నా కొడుకు ఇద్దరు మొగుడు పిల్లం గొడవ పడి వాళ్ళు వచ్చారు, వాళ్ళ బంధువులు వెళ్ళిపోయారు, చచ్చిపోయింది. మా ఆయన కూడా లేదు, మేము అక్కడనే ఉన్నాను, వానకు బాగాలేదు. అది
నా పిల్లగాళ్ళు నా కొడుకు నా బిడ్డ కూడా అయిపోయాకే వచ్చారు. వాళ్ళకి తెలియదుగా. అది ఇప్పుడు కూడా భయం పుట్టే కేకలు వేసారు లోనుండి. అది వాళ్ళు అందరూ వచ్చారు. అతను ఏం తీసుకొని వచ్చాడు మీ దగ్గరికి? కత్తి కర్ర ఇద్దరు ఒకటి దొరకలే. ఆయన ఇక పిల్లగాళ్ళందరూ అటు బజార్లన్నీ సోవలను దాకపోయి తిరిగి వస్తే పైన డాబా మీద పండిండు. వీళ్ళకి ఎవరికి రాట్లా రామేరా బయటకంటే. నేను పోయి తిరిగి అన్న రామేరా ఎవరి కోసం వచ్చారు, ఎవరు మమ్మల్ని చంపడానికి వచ్చిన దిగమేరా అంటే అప్పుడు దిగి వచ్చింది. బైక్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి, పోలీసులకు ఫోన్ చేయమంటే అప్పుడు దిగి వచ్చింది. కత్తి పట్టుకొని మీ మీదకి ఇసిరేసాడా డైరెక్ట్గా ఇంట్లో? మేము గేటుకి ఇసురు కొట్టాలకి ఏందని తీసా తలుపు. ఇక పరవడి తీసిండు ఎవడు రాను అనగాని. అది నీ అంత ఎరం కూడా లేదయ్యా మా మొత్తం. అది ఏం కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్లో? ఇప్పుడు మా కోళ్ళ నుంచి ఈ అబ్బాయి నుంచి మాకు కాలి కరిగించాలా, మమ్మల్ని ఏం చేస్తారు, మాకు భయం పడుతుంది, చంపుతారని. అది మీ పేరండి? నా పేరు మంగమ్మ, తాటి మంగమ్మ. అయితే కర్రి హనుమంతరావు అనే వ్యక్తి జనసేనకు చెందిన నాయకుడిగా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అదే అండతో గ్రామస్తులపై బెదిరింపులకు దిగాడని స్థానికులు చెప్తున్నారు. అయిపోయింది, రేపు మాట్లాడుకోవచ్చు.